తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. మార్చి 8వ తారీఖున ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ ఆడడం జరగబోతుంది. ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లో మన టీమిండియా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఫైనల్లో కూడా అదే పెర్ఫార్మెన్స్ ఇస్తారని ఆశిస్తున్నాం. అయినప్పటికీ మరి న్యూజిలాండ్ మనం ఏమీ తక్కువ అంచనా నాకు లేదు. వాళ్ళ దగ్గర కూడా హార్డ్ హిట్టర్స్ ఉన్నారు, మంచి మంచి టెక్నిక్ బౌలర్లు కూడా ఉన్నారు. ఏదేమైనా ఈసారి హోరాహోరీగా ఉండొచ్చు, కానీ మాక్సిమం ఫేవరెట్ అయితే మాత్రం ఇండియా అని నేను చెప్పగలను. ఆల్ ది బెస్ట్ టీమిండియా. థ్యాంక్ యూ. టీమిండియా ఇప్పటివరకు మంచి పర్ఫార్మెన్స్ చేసిందండి వరల్డ్ కప్ అంతా కూడా. సో రేపు కూడా అదే విధమైన పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాలని చూస్తున్నాం. అదేవిధంగా మన అభిషేక్ శర్మ ఓపెనర్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఈ టోర్నమెంట్ అంత ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. రేపు కానీ ప్రాపర్గా మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం మన టీమిండియా ఛాన్సెస్ చాలా ఎక్కువ అండి విన్నింగ్కి. సో లెట్స్ హోప్ అభిషేక్ శర్మ విల్ ప్లే గుడ్ టుమారో. అండ్ ఆల్సో అందరూ కూడా మంచి ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అహ్మదాబాద్ స్టేడియం, సో ఫస్ట్ టైం చూడాలి. నాకౌట్స్ ఎప్పుడు కూడా మనకి అహ్మదాబాద్లో లక్ రాలేదు. కాకపోతే దిస్ టైం ఐ థింక్ ఇండియా విల్ మేక్ ద హిస్టరీ అట్ అహ్మదాబాద్. గుడ్ లక్ టీమ్ ఇండియా. రేపు జరగబోయే మన న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా వరల్డ్ కప్ T20 ఫైనల్ మ్యాచ్ కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ మొన్న వరల్డ్ కప్ కూడా మన వాళ్ళకి కొట్టడం జరిగింది. ఈసారి కూడా టీమిండియా కొట్టదని గట్టిగా మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ప్రస్తుతం టీమిండియా ఫామ్ చూస్తుంటే అది ఖాయం. ఎందుకంటే సంజు చాటాభాయ్ చెలరేగుతున్న దృశ్యాలు, ఆ ఆడుతున్న తీరు చూస్తుంటే మనకి చాలా నమ్మకం ఉంది. సంజు భాయ్ చెలరేగే అవకాశాలు ఉన్నాయి. అలాగే హార్దిక్ పాండ్యా, బుమ్రా భాయ్ బౌలింగ్ లో అద్భుతంగా వేయడం చూసాం. మొన్న 16 ఓవర్లో ఒక 8 రన్స్, అలాగే మన 18 ఓవర్లో ఒక 6 రన్స్ ఇచ్చి మ్యాచ్ మన వైపుకి వచ్చేలా చేశాడు మన బుమ్రా భాయ్. అలాగే టీమిండియా మొత్తం కూడా చాలా బాగా ఆడుతున్నారు. అలాగే కొనసాగాలని, మనకి ఫైనల్ గెలిచి ఈ T20 వరల్డ్ కప్ కూడా మనకి అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మొత్తం ఎదురు చూస్తున్న భారతీయులందరూ ఆశ కూడా ఈ T20 వరల్డ్ కప్ కొట్టాలని చెప్పి చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. బల్లిని ఈ రెండోసారి కూడా ఈ కప్ కొడితే రెండోసారి కొట్టినట్టు లెక్క. కొట్టాలని ఇది నా ఒక్కడే ఆశ కాదండి, మా భారతీయులందరూ ఆశ. బెస్ట్ ఆఫ్ లక్ టీమిండియా.